ఈ వీడియోలో పాలకోవా తయారీ విధానం చూపిస్తా. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి రా అబ్బాయి. పాలకోవా చేయడానికి పాలు పొయ్యి మీద పెట్టాను. ఎత్తడి మూగుట్లో పోసుకోవాలి. అర లీటర్ చొప్పున. కొంచెం మరిగాక మళ్ళీ ఇంకో అర లీటర్ పోస్తాను. లీటర్ పాలుకి సాలిడ్ పంచదార అంటే 250 గ్రాములు పంచదార పోయాలి. లీటర్ పాలుకి పావు లీటర్ పంచదార అంటే పావు కేజీ పంచదార పోయాలి. అలా తిప్పుతూనే ఉండాలి, చెయ్యి వదలకుండా అలా తిప్పుతూనే ఉండాలి. చెయ్యి వదిలేమంటే అడుగంటుకుంటుంది. అడుగంటితే మా కాటవసన వస్తాయి, పాలు బాగా వస్తాయి. దగ్గర పడిదాకా అలాగా అర లీటర్ చొప్పున 2 లీటర్ల వరకు ఇందులో పోసుకోవచ్చు. కొంచెం మరుగు పట్టాక ఇంకొక అర లీటర్ పోస్తాను. అవి మళ్ళీ కొంచెం దగ్గర పడ్డాక మళ్ళీ ఇంకో అర లీటరు అలా ఇంకో 2 లీటర్ల వరకు చేస్తాను. 1 లీటర్ పాలు మరగాలంటే గంట పడుతుంది సరిగ్గా. ఈ స్టవ్ మీద పెట్టుకుని చేస్తే 1 లీటర్ పాలు పాలకోవా చేయాలంటే గంట టైం పడుతుంది. పాలకోవాకి పాలు ఇలాగే తిప్పుకుంటూ ఉండాలి. ఇవి నేను ఆవు పాలతో చేస్తున్నాను. ఆవు పాలతోటి పాలకోవా అయితే మంచి టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. స్మెల్ టేస్ట్ అంతా గేదె పాలు వేరుగా ఉంటుంది, ఆవు పాలు వేరుగా ఉంటాయి. కాకపోతే గేదె పాలతో చేస్తే కొంచెం కోవా ఎక్కువ వస్తుంది, ముద్ద. ఆవు పాలతో కొంచెం తక్కువ వస్తుంది. కానీ గేదె పాలు కంటే ఆవు పాలు కోవాయే చాలా బాగుంటుంది. 2 లీటర్ల పాలు దగ్గరగా మరిగాయి. ఇందులో పంచదార పోసేస్తున్నాను. అర కేజీ పంచదార. లీటర్కి పావు కేజీ పంచదార చొప్పున 2 లీటర్ల పాలు ఇవి. అర కేజీ పంచదార పోసాను. ఇవి దగ్గరగా కొంచెం ఇంకా మళ్ళీ పంచదార అంతా కరిగి దగ్గరికి రావాలి. మళ్ళీ చూపిస్తాను. పంచదార వేసాక ఇదిగో కొంచెం చిక్కబడింది, కానీ ఇంకొంచెం రావాలి, ఎంతో కాదు. ఇంకొక 2-3 నిమిషాలు ఉడకనిస్తే మనకు వచ్చేస్తుంది. దగ్గర పడింది. ఇలాగా మనకు బెజ్జాలు పడుతూ బుడగలు వచ్చాయనుకోండి, ఆ బుడగల్లో తెల్లనూరుగా అలా వస్తే ఇంకొక 2 నిమిషాలు దింపేయచ్చు. తిప్పాలి. తర్వాత మళ్ళీ ఉడుస్తాం. ఇది ఇలా ఉడికితే బుడగలు వచ్చినప్పుడు బుడగ పేలిందంటే అలాగా బెజ్జం పడాలి. కన్నం అలా హోలు పడితే మీకు కరెక్ట్గా అయిపోయినట్టే. ఇది దింపి కాసేపు తిప్పుకోవాలి. ఇలా చెయ్యి వదలకుండా తిప్పితే కోవా మొత్తం దగ్గరికి వస్తుంది. గ్యాస్ కట్టేసి కోవాని తిప్పుతున్నాను. తర్వాత కూడా ఇలా ఒక 10 నిమిషాల నుంచి తిప్పుతున్నాను. దగ్గర పడింది, ఇంకా దగ్గర పడాలి, ముద్ద అవ్వాలి మనకి. కొంచెం ఇంకొక 5 నిమిషాలు తిప్పితే ముద్ద అవుతుంది. దగ్గరికి పడ్డాక పాలకోవా ఇలా బిళ్ళలు చేసుకుని మనకు కావాల్సిన సైజు బిళ్ళలు చేసుకుని ఇలా చెయ్యి పెట్టి ఇలా నొక్కుకోవాలి. చక్కగా మనకి ఎలా కావాలి అలా.